హాయ్ గైస్ 28 మే 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. హిందూ యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్. ఇక ఆర్టికల్స్ అనేది పేజ్ వైజ్గా కూడా నేను డిస్క్రిమినేట్ చేశాను, కంటెంట్ కూడా ఇచ్చాను పేజ్ వైజ్గా అనేది. సో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ లేబర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ రాసింది ఎవరు అంటే మన యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడు. అంటే దీనికి దేనికి సంబంధించి ఏంటి అంటే మన యొక్క రైతు కూలీలు, అంటే రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నారు. అంటే వాళ్ళు ఈ యొక్క గూడ్స్ అనేవి తయారు చేసినట్టే పంట పండించినప్పటికీ కూడా మార్కెట్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల అంటే ప్రభుత్వం అనేది ఎన్ని స్టిమ్యులస్ ప్యాకేజెస్లు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా కానీ వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోవడానికి కారణం ఏంటంటే మార్కెట్ అనేది వాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళు ఏదైతే ఒక హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఏదైతే ఉందో వాళ్ళు కోల్పోతున్నారని చెప్పారనమాట. ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ లేబర్. అంటే వాళ్ళ కష్టానికి సరిపోయే ఫలితాలు అనేవి లేకుండా పోతున్నాయి. ఎంజాయింగ్ అంటే వాటి యొక్క ఫలితాలు అనుభవించాలి అని చెప్తున్నారు. ఫార్మర్స్ డిజర్వ్ ద ఫ్రీడమ్ టు మార్కెట్ దేర్ ప్రొడక్ట్ అట్ ఏ ప్లేస్ ఆఫ్ దేర్ చాయిస్. అంటే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకునే విధంగా మార్కెట్ అనేది కల్పించాలి, ఆ ఫార్మర్స్కి అవకాశం కల్పించాలని చెప్పేదన్నమాట. సో ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క ఫార్మింగ్లో సెక్టార్ అనేది చాలా ఇబ్బందుల్లో ఉన్న సెక్టార్ అనమాట. అంటే మంచి ప్రయోజనాలు పొందాలి అంటే కనుక ఈ ఫార్మింగ్ సెక్టార్లో మనకు సరైనటువంటి యొక్క విధానాలు తీసుకురావడం వల్ల ఈ ఫార్మింగ్ సెక్టార్ అనేది అభివృద్ధి అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. ఈ ఆర్టికల్ స్టార్ట్ చేయటమే మన భగవద్గీతలో ఉన్నటువంటి ఏదైతే శ్లోకం ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేశారనమాట. కర్మణ్యే వాధికరాస్తే మా ఫలేషు కదాచన. అంటే ఏంటి అంటే మన యొక్క ఫలితంతో పని లేకుండా, ఫలితం ఆశించకుండా నీ విధిని లేదా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. ఇలాంటి యొక్క సెంటెన్సెస్ అనేవి, ఇలాంటి కొటేషన్స్ అనేవి మనకు ఈ యొక్క సివిల్ సర్వీస్లో పేపర్ 4లో చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. అంటే ఇది పూర్తిగా ఎథిక్స్ ఆధారితమైన పేపర్ కాబట్టి ఏదైనా సరే ఎథిక్స్, మోరల్ వాల్యూస్ సంబంధించి ఇలాంటి యొక్క కొటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి దేని కిందికి వస్తుంది, ఈ ట్రేడ్కి సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, మనం చూస్తే కనుక ఆదర్స్ వ్యూ. అసలు ఈ యొక్క ఆదర్ యొక్క వ్యూ వర్షన్ ఎలా ఉందో చూద్దాం. Farmers have been denied the constitutional right of freedom of trade, cannot sell even in their neighborhood. అంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి ఈ యొక్క రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, అంటే ఏదైనా ఒక వస్తువును అమ్మగలిగే స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిందనమాట. ఆ స్వేచ్ఛ కూడా కనీసం వాళ్ళకి లేకుండా పోయింది. కనీసం వాళ్ళ యొక్క పొరుగు వారికి కూడా, అంటే నైబర్హుడ్స్ అంటే పొరుగు వారికి కూడా ఆ వస్తువును అమ్మలేకపోతున్నారు అని చెప్తున్నాను అనమాట. ఫార్మ్స్ ఇన్కమ్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మార్కెట్స్, మిడిల్ మెన్ అండ్ మనీ లెండర్స్, ఎక్స్ప్లాయిటేటివ్ ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెట్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్, అదర్స్ ఇన్ ద సప్లై చైన్ గెట్ మోర్ మనీ దాన్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫార్మింగ్ సెక్టార్లో ఏంటి అంటే ఈ యొక్క వస్తువుల మార్కెట్, అమ్మే మార్కెట్ మాత్రం మొత్తం ఏంటి అంటే ఈ యొక్క కంట్రోల్ ఆఫ్ మార్కెట్ చేతుల్లో ఉంటుంది. తర్వాత మిడిల్ మ్యాన్ అనేవాడు ఉంటారు, లేకపోతే మనీ లెండర్ ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. ఎవరైతే ఈ పంట పండిస్తారో వాళ్ళకన్నా ఈ మధ్యవర్తులకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఈ యొక్క విధానం అనేది నడుస్తుందని చెప్తున్నాడు అనమాట. ఆయన వర్షన్ ప్రకారం ఆయన చెప్పింది అది. నెక్స్ట్, ఎక్స్ప్లాయిటేషన్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ బెంగాల్ ఫెమైన్ ఆఫ్ 1943, World War II అండ్ ద డ్రాట్స్ ఆఫ్ ఫుడ్ షార్టేజ్ ఆఫ్ ద 1960s. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఆ దోపిడీ అనేది ఎలా ఉంది అంటే, ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీ అనమాట. దాని యొక్క వేళ్ళు అనేవి వేళ్ళు ఎప్పుడు నూరుకున్నాయి అంటే బెంగాల్ ఫెమిన్ కారణంగా టైంలో 1943లో స్టార్ట్ అయిందనమాట. World War IIలో తర్వాత అది ఎప్పుడు కంటిన్యూ అయిందంటే డ్రాట్స్, తర్వాత ఫుడ్ షార్టేజ్ అనేది 1960లో వచ్చిందనమాట. కరువు కాటకాల్లో వచ్చినప్పుడు 1960లో ఈ యొక్క మిడిల్ మ్యాన్ కానీ ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. నెసెసిటేటెడ్ లార్జ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫుడ్. అంటే ఇప్పుడు ఆ సమయంలో ఏమైంది అంటే అంటే ఫుడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. PL 480 ప్రోగ్రామ్ ఆఫ్ ద యుఎస్. అంటే PL 480 అనేది ఒక ప్రోగ్రామ్, యుఎస్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ అనమాట. అంటే ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఏంటంటే మనం వస్తువులను దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులను కమెన్స్డ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఫుడ్ ఎయిడ్ టు ఇండియా ఫ్రమ్ USA అండర్ PL 480 అగ్రిమెంట్స్. అంటే దీని ప్రకారం ఏంటంటే USA దగ్గర నుంచి PL 480 అగ్రిమెంట్ ప్రకారం ఈ యొక్క ఆహార ఉత్పత్తులు అనేవి దిగుమతి చేసుకున్నాం అనమాట. కన్సెషనల్ సేల్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీస్ టు ఇండియా. సో వాళ్ళు కూడా కొంత కన్సెషన్ అనేది ఇచ్చారనమాట, కొంత విరమణ, అంటే ఆ రేట్లు అనేవి తగ్గించి ఇచ్చారనమాట ఇండియాకి. అగ్రికల్చర్ కమోడిటీస్ టు బి యూజ్ ఇన్ స్కూల్, మిడ్ డే మీల్స్, ప్రీ స్కూల్ చైల్డ్ ఫీడింగ్ అండ్ న్యూట్రిషన్. అంటే ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించిన ఈ వస్తువులన్నింటినీ కూడా అప్పుడు వేటి కోసం వాడారంటే స్కూళ్ళకి, మిడ్ డే మీల్స్కి, ప్రీ స్కూల్ చైల్డ్ అంటే స్కూల్కి వెళ్లకుండా ఉండే ఈ యొక్క పిల్లల పోషకాహారం కోసం, న్యూట్రిషన్ కోసం
అందించారనమాట. రిస్ట్రిక్టివ్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ పాలసీస్ ప్రాక్టీస్డ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చరల్ ప్రైసెస్. అంటే ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి కానీ ఈ యొక్క మార్కెట్ పాలసీస్ అన్నీ కూడా ఆ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల యొక్క రేటును ఆధారితంగానే చేశారన్నమాట. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఈసీఏ 1955, అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీ ఏపీఎంసీ యాక్ట్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇప్పుడు 2 రకాలైన యాక్ట్లు అనేవి వచ్చినాయి అనమాట. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఈసీఏ అనేది 1955లో, తర్వాత అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీ అనేది ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిటీ అనమాట. ఇది కూడా ఈ యొక్క చట్టాలు అనేవి అమల్లోకి వచ్చినాయి అనమాట. ఫార్మర్స్ ఇంకర్ లాసెస్ డ్యూ టు పెరిషబుల్ కమోడిటీస్. అంటే ఫార్మర్ అనేవాడు ఎప్పుడైనా సరే, ఈ రైతు అనేవాడు ఎప్పుడు నష్టపోతాడు అంటే ఈ యొక్క పెరిషబుల్ గూడ్స్ అంటే తొందరగా చెడిపోయే వస్తువులు ఏవైనా, ఇప్పుడు ఆహార పంటలు ఏవైనా కానీ, ఇప్పుడు మనం చిరుధాన్యాలు అవి ధాన్యాలు పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడు మనకు కూరగాయలు అనేవి ఇవన్నీ కూడా తొందరగా అంటే చెడిపోతాయి అనమాట. పండ్లు కూడా తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వస్తువులు గూడ్స్ వల్లే వాడికి నష్టాలు అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. ఫార్మర్స్ ఆర్ ఫోర్స్డ్ టు డంప్ దేర్ ప్రొడ్యూస్ ఆన్ ద రోడ్స్ ఆర్ ఆఫర్ ఇట్ టు క్యాటిల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ షార్టేజ్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఫార్మర్స్ చాలా వరకు ఏం చేస్తారు, మనం పేపర్లో చూస్తూ ఉంటాం, ఆ యొక్క వస్తువులు ఆ యొక్క పంటలు ఏది టమాటాలన్నీ నేలమట్టం చేశారని, అంటే పాడేశారని చెప్పేసి, తర్వాత లేదా పశువులు పడేశారని, అలా రకరకాలుగా మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకని సరైన ఫెసిలిటీస్ వాటిని స్టోర్ చేసుకోవడానికి సరిపోయేంత ఫెసిలిటీస్ లేవు, లేదా ఆ వస్తువులను మార్కెట్ చేయడానికి కూడా సరైన అవకాశం కూడా లేదనమాట. ఇంప్లిసిట్ ట్యాక్సేషన్. ఇండియా కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD 45 lakh crore from 2001 to 2016 and 2017. అంటే ఇప్పుడు ఇంప్లిసిట్ ట్యాక్సేషన్ అనమాట. ఈ ట్యాక్సేషన్లో భాగంగా ఏంటంటే ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది OECD అనేది చెప్పేసి దీంట్లో 45 లక్షల కోట్ల రూపాయలు అనేది పెట్టుబడులు కేటాయించారన్నమాట. ఇది 2001 నుండి 2016, 2017 అంటే 17 ఏళ్ల కాలంలో మొత్తం వీళ్ళు 45 లక్షల కోట్లు అనేది దీనికి సంబంధించి ఈ యొక్క ట్యాక్స్లో భాగంగా ఖర్చు చేశారన్నమాట ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ వాళ్ళు. వే ఫార్వర్డ్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఆఫ్ గవర్నమెంట్ రిమూవింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద మార్కెట్ ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మర్స్ ఇంప్లిమెంటెడ్ ఎట్ ఎర్లియెస్ట్. అంటే ఇప్పుడు ముందుగానే ఏది ఈ యొక్క పంట అనేది చేతికి రాకముందుగానే వాళ్ళకి ఈ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చే కొన్ని పథకాలు అనేవి గవర్నమెంట్ తీసుకురావాలన్నమాట. తర్వాత ఈ యొక్క మార్కెటింగ్ ఫ్రీడమ్ అనేది ఫార్మర్స్ మీద ఏదైతే ఉందో ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ వస్తువులు మార్కెట్ చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలన్నమాట. సో అవన్నీ కూడా ఎప్పుడు చేయాలి? ఎర్లియెస్ట్గా ముందే ఈ పంట చేతికి రాకముందుకే, అంటే సరైన టైంలోనే చేయాలన్నమాట. మన పథకాలు అనేవి ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారంటే అంతా అయిపోయిన తర్వాత చివరిగా ఇస్తారు పథకాలు, దానివల్ల ఉపయోగం ఉండదన్నమాట. అమెండ్మెంట్స్ టు ద ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ టు ఎనేబుల్ బెటర్ ప్రైస్ రియలైజేషన్ ఫర్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు 1955లో ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనేది మనం ఒకదాన్ని తయారు చేసామని చెప్పాం కదా, దాంట్లో మార్పులు తీసుకురావాలా. లా టు ఇంప్లిమెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫార్మ్స్ టు ప్రొవైడ్ మార్కెటింగ్ చాయిస్ టు ఫార్మర్స్. అంటే ఇప్పుడు ఏవైతే అగ్రికల్చర్ మార్కెటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు రైతు బజార్ అలాంటి వాటిని చేసి ఆ మార్కెట్లో ఫార్మర్లే అమ్ముకునే అవకాశాన్ని కలిగించాలన్నమాట. ఆ ఛాయిస్ వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చే విధంగా చూడాలి. బయర్స్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ ద ప్రొడ్యూసర్ ఫ్రమ్ ద ఫార్మర్స్ బిల్డ్ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ నెట్వర్క్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ టు ఎన్హాన్స్ ద బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు బయ్యర్స్ ఎవరైతే కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క రైతు దగ్గర నుంచే కొనుక్కోవాలి. ఆ ఫామ్లో నుంచి, ఆ యొక్క పొలంలో నుంచి ఆ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఆ యొక్క ఎవరైతే బయ్యర్ చేతిలోకి వెళ్ళిపోవాలో. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఫార్మర్కి బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క పంట యొక్క రేటుని పెంచుకునే అవకాశం అనేది ఫార్మర్కి ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఎఫెక్టివ్ లా ఆన్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనేబుల్డ్ లాంగ్ విత్ సెక్యూరింగ్ ఇన్కమ్స్ ఆఫ్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నామంట. ముందే ఏంటి, రైతులతో సంబంధం లేకుండా ఎవరైతే ఆ వస్తువులు కావాల్సిన వాళ్ళు ముందే పెట్టుబడి పెడతారు ఆ పొలానికి. సో ఆ పెట్టుబడి పెట్టి ఆ దిగుబడి వచ్చిన తర్వాత ఆ ఉన్న రేటును బట్టి పెట్టుబడిని బట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. అలాంటి విధానాలు. తర్వాత ప్రైవేట్గా వీళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా ఇలాంటి విధానాల ద్వారా ఈ యొక్క ఫార్మర్ల యొక్క ఆదాయాన్ని మనం రక్షించవచ్చు అనమాట, కాపాడవచ్చు అనమాట. సప్లిమెంటరీ ఇన్కమ్ ఫ్రమ్ డైరీ ఆర్ పౌల్ట్రీ. అంటే ఈ యొక్క రైతు అనేవాడు ఎప్పుడు వ్యవసాయం మీద, అంటే ఈ యొక్క పంటల మీద ఆధారపడకుండా వాటితో పాటు ఏంటంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాలు కొన్ని ఉన్నాయన్నమాట. డైరీ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు. డైరీ అంటే ఏంటి, పాల ఉత్పత్తులు, బరగొడ్లు వాటిని ఉపయోగించి పాలను తీయచ్చు. దాంతోపాటు ఆవులు, బరగొడ్లను ఉపయోగించి. పౌల్ట్రీ అంటే ఇప్పుడు కోళ్ల పరిశ్రమ, అది కూడా వ్యవసాయం కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా సపోర్టివ్ అనమాట. వీటి నుంచి వచ్చే ఎరువుని మనం పొలాల్లో వాడచ్చు. మళ్ళీ ప్రత్యామ్నాయంగా మనం కొత్తగా కెమికల్ ఎరువును కొనాల్సిన అవసరం లేదనమాట. సో ఎప్పుడైతే రైతు ఎప్పుడు దెబ్బతిన్నాడు అంటే ఈ యొక్క సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయంటే వ్యవసాయ ఆధారిత రంగాలు ఏవైతే ఉన్నాయో
వాటిని ఎప్పుడైతే తీసేసాడో రైతు అప్పటి నుంచి దెబ్బతింటం మొదలుపెట్టాడు అనమాట. డిక్లరింగ్ ఎంటైర్ కంట్రీ యాజ్ అ వన్ ఫుడ్ జోన్, రిమూవింగ్ ద రిస్ట్రిక్టివ్ అగ్రి మార్కెటింగ్ లాస్ ఇన్ ఈ స్టేట్. అంటే ఇప్పుడు మొత్తం ఏం చేయాలంటే దేశం మొత్తాన్ని ఒకే ఫుడ్ జోన్గా డిక్లేర్ చేసి ఈ యొక్క రాష్ట్రాలకి ఏంటంటే మార్కెటింగ్ సంబంధించినటువంటి చట్టాలు అనేవి మార్పులు ఉన్నాయన్నమాట. అలా కాకుండా దేశం మొత్తం మనం అన్నీ చెప్పుకుంటాం కదా, వన్ నేషన్ వన్ కార్డ్ అని, లేకపోతే వన్ నేషన్ వన్ సిటిజన్షిప్ అని అలా చెప్పుకుంటాం కదా, అలానే వన్ నేషన్ వన్ అగ్రికల్చర్ మార్కెట్ అనే విధంగా విధానాలు తీసుకురావాలన్నమాట. వీటన్నిటికన్నా ఏంటంటే రైతులు బాగుపడాలి అంటే ముందు ఏంటంటే పెట్టుబడి తగ్గించే విధంగా చూడాలి. ప్రతి సంవత్సరం రైతు అనేవాడు విత్తనాలు కొనాల్సి వస్తుంది, ఎరువులు కొనాల్సి వస్తుంది. విత్తనాలు కొనే పని లేకుండా అతను పండించిన పంటలో నుంచే విత్తనాలు తీసుకునే అవకాశం లేదు. పూర్వకాలం జాతీయ విత్తనాలు ఉన్నప్పుడు, అంటే జాతీయంగా మనం పండించిన పంటలు ఉన్నప్పుడు, దేశవాళీ విత్తనాలు ఉన్నప్పుడు ఆ విత్తనాల్లోనే మంచి విత్తనాలు తీసి దాచిపెట్టుకునేవాడు. అవి నెక్స్ట్ అంటే ఈల్డింగ్కి ఉపయోగపడాయి. కానీ ఇప్పుడు ఏంటి, ప్రతి సంవత్సరం విత్తనాలు కొనాలి, అది ఒక ఖర్చు. దాంతోపాటు ఎరువులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు అంటే వ్యవసాయ ఆధారిత రంగాలైనటువంటి ఈ యొక్క పౌల్ట్రీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క పాల కేంద్రం డైరీలు ఎప్పుడైతే తీసేసాడో ఇతను ఎరువు కోసం వేరే ప్రత్యామ్నాయంగా ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. సో ఈ యొక్క ఇత్తనాలు అనేవి బయట కొనటం వల్ల వాటిని అవి ఎదగాలి అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి, వాటికి సంబంధించిన ఎరువులు అనేవి, బలోపేతమైన ఎరువులు అనేవి వేయాల్సి వస్తుంది. వీటన్నిటి కారణం వల్ల ఏంటంటే ఈ యొక్క ఫుడ్లో కెమికల్ అనేది పెరిగిపోతుంది. దాంతోపాటు ల్యాండ్ యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది అనమాట, ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. సో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇదొక ఏదో ఒక మార్కెట్ విధానాన్ని ఒక్కదాన్ని మార్పు చేస్తే ఈ వ్యవసాయం అనేది బాగుపడదు అనమాట. సమగ్ర మార్పు అనేది జరగాలి. అంటే ఈ యొక్క రైతు యొక్క ఆలోచన విధానం మార్చాలా, పంట పండించే విధానం మార్చాలా, ఆ పంట ద్వారా వచ్చే ఈ యొక్క ఫలితాలు అనేవి అప్పుడు మనకు మెరుగ్గా ఉంటాయి. ఆ తర్వాత మార్కెట్లోకి వెళ్ళాలి. అంతేగాని పెట్టుబడి ఎక్కువ పెడుతున్నాడు రైతు, ఆ పెట్టుబడి గురించి ఎవరు మాట్లాడలేదు. ఆ పెట్టుబడి లేకుండా చేసే విధంగా చేసినప్పుడు మాత్రమే ఈ అగ్రికల్చర్ రంగాలు బాగుపడుతుందని అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఓకే, ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే హెల్పింగ్ సప్లై చైన్ రికవర్. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏంటి, ఇప్పుడు డిమాండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజెస్ తీసుకొచ్చి అందరికీ ఈ యొక్క లిక్విడిటీని సర్క్యులేట్ చేసే విధంగా మన ప్రభుత్వాలు అనేవి కొన్ని 20 లక్షల ఆత్మనిర్భర కింద ఒక 20 లక్షల కోట్లు అనేవి, సో రకరకాలుగా 1.70 crores అనేవి రకరకాలుగా ఈ యొక్క లిక్విడిటీని ఎక్కువగా తెప్పడం, అంటే దేశంలో ప్రజల్లో డబ్బుల యొక్క చలామణిని పెంచడం కోసమే ఈ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజ్ తీసుకొస్తున్నారు. దీనికన్నా ముఖ్యం ఏంటంటే సప్లై చైన్ రిక్వైర్ చేయాలి. ఏదైతే సప్లై ఉందో, ఇప్పుడు అందరి దగ్గర చేతుల్లో డబ్బులు ఉన్నాయండి, కొనడానికి వెళ్తారు, వస్తువులు సప్లై లేకపోతే ఏం కొంటారు? డబ్బులు లిక్విడిటీ మూవ్ చేయడం కాదు, సప్లై చైన్ మూవ్ చేసినప్పుడు మాత్రమే మాత్రమే ఈ యొక్క లిక్విడిటీ అనేది ఉపయోగపడుతుందని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ మోడర్న్ ఎకనామిక్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ హ్యాపెన్స్ త్రూ కాంప్లెక్స్ సప్లై చైన్స్ దట్ ట్రావర్స్ సమ్ జియోగ్రాఫికల్ బౌండరీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క మోడర్న్ ఎకనామిక్స్లో ఏంటంటే ఈ యొక్క ఏదైనా ఒక వస్తువు తయారైంది అంటే దానిలో ఏంటంటే కాంప్లెక్స్ ఉంటుంది, అంటే ఒక క్లిష్టమైనటువంటి ఈ యొక్క సప్లై చైన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ పార్ట్లన్నీ కలిపితే ఒక ప్రోడక్ట్, ఎండ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అది ఈ యొక్క మన జియోగ్రాఫికల్ బౌండరీస్ దాటి మరి, అంటే ఈ యొక్క పరిధులను దాటి మరి, దేశాంతరాల యొక్క పరిధులను దాటి మరి ఈ యొక్క సప్లై చైన్ అనేది విస్తరించి ఉందన్నమాట. ఈ సప్లై చైన్ ఈజ్ ఏ నెట్వర్క్ బిట్వీన్ ఏ కంపెనీ అండ్ ఇట్స్ సప్లయర్స్ టు ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఏ స్పెసిఫిక్ ప్రోడక్ట్ టు ద ఫైనల్ బయర్స్. అంటే ఇక సప్లై చైన్ అంటే ఏంటి అంటే ఒక వస్తువును మనం తయారు చేయాలి అంటే ఇది రకరకాల కంపెనీల నుంచి విడిభాగాలన్నీ సమకూర్చుకొని ఒక అంత్య ఉత్పత్తిని తయారు చేసి వాటిని బయ్యర్కి ఇవ్వడమే ఈ యొక్క సప్లై చైన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇన్క్లూడ్స్ మూవింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్, ట్రాన్స్పోర్టింగ్ దోస్ ప్రొడక్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ టు ద ఎండ్ యూజర్స్. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే ఇంక్లూడింగ్ అంటే ఒక వస్తువుని ఫస్ట్ దాని యొక్క రా మెటీరియల్, అంటే యొక్క మూలంగా ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉందో రా మెటీరియల్ ఏదైతే ఉందో, ముడి వస్తువు ఏదైతే ఉందో ఆ ముడి వస్తువుని రకరకాల ప్రాసెస్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్గా చేసి అది ట్రాన్స్పోర్ట్ చేసి ఆ యొక్క ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో ఆ ఎండ్ యూజర్కి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలనుకోండి, మైనింగ్ చేయాలి, ముందు తవ్వకాలు జరపాలా. సో మెటల్ ఇప్పుడు ఐరన్ అనుకోండి, ఒక ఐరన్ రాడ్ కావాలా మనకు. సరే ఫస్ట్ ఐరన్ ఓర్ని మనం మైనింగ్ చేయాలి, తర్వాత దాన్ని మెటల్గా మార్చాలి. ఆ మెటల్గా మార్చిన దాన్ని ఒక మిషనరీలో ఉపయోగించి అంటే మిషనరీగా మార్చాలి. తర్వాత దాన్ని ఏంటి యూజ్ చేయాలి. అంటే వీళ్ళు వేరే ఎగ్జాంపుల్ చెప్పారనమాట, మైనింగ్, మెటల్స్, మిషన్ తయారు చేసిన తర్వాత యూజ్డ్ టు సూ సీడ్స్, అంటే సీడ్స్ని నాటడం కోసం ఉపయోగించాలి. తర్వాత హార్వెస్ట్ క్రాప్స్, పంటలు పండించడానికి. తర్వాత ఫ్లోర్ అండ్ బ్రెడ్, అది చివరికి మనకు వచ్చేది ఏంటిది ఆ ఫ్లోర్ కావచ్చు. ఇంకా ఈ హార్వెస్ట్ క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిండి పట్టించాలి, ఆ యొక్క దిగుమతి తీసుకున్న తర్వాత ఆ యొక్క పిండి పట్టించిన తర్వాత ఆ బ్రెడ్గా తయారు చేసింది అదే ఎండ్ ప్రోడక్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏంటంటే సప్లై చైన్ అంటాం అనమాట. ఇండియా ఈజ్ ఏ లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీ
అంటే మన భారతదేశం అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క ఎవరైతే లేబర్ పనిచేసేవాళ్ళు అంటే జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జనాభా వాళ్ళందరూ కూడా లేబర్ ఎక్కువగా శాతం కానీ ఉంటారు కాబట్టి లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీ అంటే ఎక్కువ మంది లేబర్ మీద ఆధారపడినటువంటి ఎకానమీ అనమాట. ఫిజికల్ స్టిమ్యులస్ కెన్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ గూడ్స్ బట్ కెనాట్ ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు స్టిమ్యులస్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఫిజికల్ స్టిమ్యులస్ అనేది అంటే ఆర్థికపరమైనటువంటి ఈ ప్రోత్సాహకాలు అనేవి మనకి ఏం చేస్తాయంటే డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తే తప్పితే ఈ సప్లై అనే దాన్ని మాత్రం గూడ్స్ యొక్క సప్లైని కానీ సర్వీస్ కానీ పెంచలేము అనమాట. సో ఇంకా మనకు ఫైనల్గా కంక్లూజన్ వచ్చే సొల్యూషన్ చూస్తుంటే కనుక ఫార్మ్స్ ప్రొడ్యూసర్స్ ఆర్ కన్జ్యూమర్స్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ డిపెండింగ్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్స్ పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూడాలన్నమాట. ఈ సప్లై చైన్కి సంబంధించి వీళ్ళు ఆల్టర్నేటివ్గా చూసుకోవాలి. అంటే అన్ని రకాల మీద కంపెనీల మీద మనం ఆధారపడకుండా ఒకే కంపెనీగా ఒక వస్తువు ఎండ్ ప్రోడక్ట్ స్టార్ట్ అవ్వాలంటే దాంట్లోనే ఉన్న ఆ కంపెనీలోనే ఆ వస్తువుకు కావాల్సినటువంటి ముడి పదార్థం కానీ లేకపోతే ఒక ఇంటర్మీడియట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ తయారు చేసే విధంగా చూసుకోవాలి. లేదా ఆ ప్రొడ్యూసర్స్ కూడా అలానే దాని గురించి ఆలోచించాలన్నమాట. మన పాఠాలు ఎక్కడ నేర్చుకోవాలంటే జర్మనీ దగ్గర సెకండ్ వరల్డ్ వార్లో అప్పుడు జర్మనీ ఏర్పడిన పరిస్థితులను మనం చూసుకుంటే కనుక అప్పుడు జర్మనీ అనేది ఏం చేసింది అంటే కట్టింగ్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఏం చేసింది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని కట్ చేసింది. అంటే గవర్నమెంట్కి అవసరమయ్యే ఏదైతే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నింటినీ తగ్గించేసింది అనమాట. రిమూవింగ్ ద ప్రైస్ కంట్రోల్స్. ఎప్పుడు కూడా మనం ప్రైస్ కంట్రోల్ చేయాలని చూడకూడదు. ఒక వస్తువును మనం ప్రైస్ కంట్రోల్ చేయాలి అంటే గవర్నమెంట్ మీద ఖచ్చితంగా భారం పడుతుంది. ఆ గవర్నమెంట్ మీద భారం పడిందంటే ఇప్పుడు ఏదైనా మనకు ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఉల్లిగడ్డలు ఇంతకుముందు మనకు 100 రూపాయలకి అలా వెళ్ళిపోయినాయి, 120, 130 రూపాయలకి వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్ సబ్సిడీ ప్రకారం 25 రూపాయలకి ఇచ్చింది. ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎవరు కట్టారు? గవర్నమెంటే కట్టింది. దానివల్ల ఏమవుతుంది? ప్రైస్ కంట్రోల్ చేయాలంటాం కన్నా సప్లై పెంచడం వల్ల ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట. సో సప్లై పెంచే విధంగా ప్రైస్ కంట్రోల్ చేయాలంటే ఆల్టర్నేటివ్గా సప్లై పెంచే విధంగా చూసుకోవాలన్నమాట. ఓపెనింగ్ అప్ ట్రేడ్ అనేది మనం అంటే ఈ యొక్క వ్యాపారాలు అనేవి బాగా ఎక్కువ చేయడం వల్ల ఈ యొక్క ఏమవుతుంది మనకు ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ జరపడం వల్ల ఏమవుతుందంటే మనకు మూలధనం అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలాంటి విధానాల ద్వారా ఈ సమస్యకు మనం పరిష్కారం వెతకవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైగర్ దట్ మోల్డెడ్ ట్రైబల్ మ్యాన్ టు డెత్ ట్రాప్డ్. అంటే ఈ యొక్క టైగర్ అనేది ఎవరైతే ట్రైబల్ పీపుల్ని ఒక మనిషిని చంపేసింది అనమాట. ఆ చంపినటువంటి ఈ పులిని ట్రాప్ చేసి పట్టుకున్నారనమాట. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఏంటి? ఈ యొక్క టైగర్కి సంబంధించినటువంటి మనకు టైగర్ రిజర్వ్ సంబంధించినటువంటి అంశం అనమాట. ఇది ఒకసారి చూద్దాం మనం. న్యూస్: ఏ టైగర్ విచ్ కిల్డ్ ఏ మ్యాన్ ఇన్ నాగర్హోలీ నేషనల్ పార్క్ వాజ్ ట్రాప్డ్ రీసెంట్లీ. అంటే ఒక మనిషిని చంపినటువంటి ఆ పులి ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరిగిందంటే నాగర్హోలే అనే నేషనల్ పార్క్లో జరిగిందనమాట. చివరికి దాన్ని పట్టుకున్నారనమాట. నాగర్హోలీ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్ ఇన్ మైసూర్ అండ్ కొడాగు ఇన్ కర్ణాటక. చూడండి, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది ఎక్కడ? మైసూర్లోను అండ్ కొడాగు ఇన్ కర్ణాటక ఈ ప్రదేశంలో ఉందన్నమాట. సో ఈ యొక్క అంటే ఇది ఎక్కడ? కర్ణాటక జిల్లా రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఎక్కడ? మైసూర్ ప్రదేశం, తర్వాత కొడాగు అనే ఏరియాలో ఉందన్నమాట. టైమ్ లైన్: నాగర్హోల్ వాజ్ ఒరిజినల్లీ కాన్స్టిట్యూటెడ్ ఇంటూ ఏ శాంక్చురీ ఇన్ 1955. ఇది ఒక శాంక్చురీ అనమాట. 1955లో ఇది ఒక శాంక్చురీ అనమాట. ఇట్ వాజ్ ఎన్లార్జ్డ్ టు ఇన్క్లూడ్ ద అడ్జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ మైసూర్ అండ్ వాజ్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ పార్క్ ఇన్ 1983. సో తర్వాత ఏం చేశారు అంటే దీన్ని మైసూర్తో పాటు మైసూర్ను కూడా ఈ యొక్క శాంక్చురీలో భాగం చేశారనమాట. ఆ భాగం చేసి దీన్ని నేషనల్ పార్క్గా 1983లో చేశారనమాట. లేటర్ డిక్లేర్డ్ యాజ్ ద 37 టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. అంటే 37th టైగర్ రిజర్వ్ అంటే మన భారతదేశంలో ఉన్న 37వ టైగర్ రిజర్వ్ అనమాట. పులుల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు ఇక్కడ. అంటే ఎటువంటి వాటికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారనమాట. అండర్ కన్సిడరేషన్ ఆఫ్ యునెస్కో అండ్ సూన్ మే బికమ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్. అంటే ఇది రాబోయే కాలంలో ఈ యొక్క యునెస్కో లెక్కల ప్రకారం ఇది ప్రపంచంలోనే వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది గుర్తింపు పొందుతుంది అనమాట. నెక్స్ట్ ఫోనా ఆఫ్ నాగర్హోల్ ఎన్పి. అంటే ఇంకా దీంట్లో పాటు ఇంకా ఉన్న కొన్ని జంతువుల పేరు చూద్దాం. దీంట్లో ఇంకా ఏ జంతువులు ఉన్నాయి? టైగర్స్తో పాటు ప్రిడేటర్స్ అంటే బెంగాల్ టైగర్ ఒకటి, ఇక్కడ నివసించే క్రూర మృగాలు అనమాట. ఇండియన్ లెపోర్డ్ ఒకటి, నెక్స్ట్ స్లాత్ బీర్ ఒకటి, నెక్స్ట్ స్ట్రిప్డ్ హైనా. ఇవన్నీ కూడా ఈ స్ట్రిప్డ్ హైనా అంటే మనకు తెలుసు కదా, హైనా అనేది ఆ యొక్క నక్క జాతికి చెందిందనమాట ఈ హైనా అనేది. సో దానికి సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ నేషనల్ పార్క్లో ఉన్నాయి. నెక్స్ట్ హెర్బివోర్స్, ఇవేవైతే ఒక మొక్కల మీద ఆధారపడి జీవించే జంతువులు ఏవైతే ఎలిఫెంట్స్ కావచ్చు, నెక్స్ట్ చీతలు కావచ్చు, సాంబార్ డీర్ కావచ్చు, ఈ యొక్క జింకలు అనమాట. నెక్స్ట్ బార్కింగ్ డీర్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అడిషనల్గా ఉన్నటువంటి ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ మనకు టైగర్ రిజర్వ్స్ ఇన్ కర్ణాటకలో ఏ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇలాంటివి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 5 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. భద్రా టైగర్ రిజర్వ్ ఒకటి, నెక్స్ట్ దండాలి ఆన్షి టైగర్ రిజర్వ్ ఒకటి, నెక్స్ట్ బందీపూర్ టైగర్ రిజర్వ్,
నాగర్హోల్ టైగర్ రిజర్వ్, ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ బిలిగిరి రణతుంగ టెంపుల్, అంటే దీని టెంపుల్ ఏరియా అనమాట ఇది. సో బిలిగిరి రణతుంగ టెంపుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం అనమాట, ఇది టైగర్ రిజర్వ్ అంటాం. సో దానికి దీంట్లో మొత్తం 5 ఉన్నాయన్నమాట. మలై మహాదేవస్వర హిల్సా వైల్డ్ లైఫ్ శాంక్చురీ విల్ సూన్ బీ డిక్లేర్డ్ యాజ్ ద 6th టైగర్ రిజర్వ్ ఇన్ కర్ణాటక. అంటే ఈ యొక్క మిలై మహదేవేశ్వర అనే యొక్క హిల్స్ అనే ఏరియా యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీని 6th టైగర్ రిజర్వ్గా, అంటే మన కర్ణాటకలోనే 6వ టైగర్ రిజర్వ్గా దీన్ని డిక్లేర్ చేసే అవకాశం ఉందన్నమాట. ప్రాజెక్ట్ టైగర్ లాంచ్డ్ ఇన్ 1973. ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాసెస్ అనేది లాంచ్ ఇన్ 1973, ఏ పైనీరింగ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్జర్వ్ ఇట్స్ నేషనల్ యానిమల్. అంటే మన యొక్క జాతీయ జంతువు అయిన దానిని కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పద్ధతి, అంటే ఒక స్కీమ్ అనమాట. ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ 50 టైగర్ రిజర్వ్స్ అక్రాస్ 18 టైగర్ రేంజ్ స్టేట్స్. అంటే మొత్తం 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట మన భారతదేశంలో. ఇక్కడ మొత్తం 8 టైగర్, అంటే ఈ యొక్క పులులు ఉండే ఈ యొక్క ఏరియా ఉన్న స్టేట్లలో మొత్తం 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCC. ఈ యొక్క వీళ్ళు ఎవరి కింద ఉంటారంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన వాళ్ళ యొక్క మినిస్ట్రీ వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్లో ఉంటుంది అనమాట. ప్రొవైడ్స్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ద టైగర్ స్టేట్స్ ఫర్ టైగర్ కన్జర్వేషన్ ఇన్ డిజిగ్నేటెడ్ టైగర్ రిజర్వ్స్. అంటే వాళ్ళకు ఈ కేంద్రం అనేది సహాయం చేస్తుంది ఈ టైగర్ని కన్వర్జేషన్ కావచ్చు, లేకపోతే డిజిగ్నేటెడ్ టైగర్ రిజర్వ్స్ వాటిని కాపాడడం గురించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూస్తుంది అనమాట. కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ టైగర్, అంటే ఈ యొక్క ఆ కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఆ టైగర్ని కాపాడటం కానీ వాటికి ఆశ్రయం కల్పించడం దాని గురించి చూస్తే లిస్టెడ్ యాజ్ అ ఎండేంజర్డ్ ఆన్ ద IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అంటే ఇవన్నీ కూడా రెడ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట, ఎండేంజర్డ్ అనమాట, అంతరించిపోయే జాతికి దగ్గరలో ఉన్నాయన్నమాట ఈ టైగర్స్ అనేవి కూడా. లిస్టెడ్ అండర్ అపెండిక్స్ 1 ఆఫ్ CATES కన్వెన్షన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా. అంటే ఈ యొక్క అపెండిక్స్ 1 అనమాట, ఈ యొక్క TESలోని అపెండిక్స్ 1లో భాగంగా ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరాలో భాగంగా ఉన్నాయన్నమాట. అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అంటే ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం కింద షెడ్యూల్ 1లో భాగంగా కూడా ఉందన్నమాట ఈ యొక్క కన్జర్వేషన్ అనేది, టైగర్ కన్జర్వేషన్ అనేది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA, ఏ స్టాచ్యుటరీ బాడీ అండర్ MOEFCC, అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిందనమాట. ఇట్ హ్యాజ్ అన్ ఓవర్ ఆర్చింగ్ కోఆర్డినేషన్ రోల్ అండ్ derives its functions from the Wildlife Protection Act 1972. సో ఈ యొక్క 1970 వైల్డ్ లైఫ్ 72 సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించిన వాటి అన్నింటి కూడా విధుల్ని కోఆర్డినేట్ చేయడం, వాటిని నిర్వర్తించడమే ఈ యొక్క బాడీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సిరిసిల్ల వాటర్ మేనేజ్మెంట్ లెసన్ ఫర్ IAS ట్రైనీస్ ఎట్ ముస్సోరీ. అంటే ముస్సోరీలో ఉన్నటువంటి IAS ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో, అంటే కొత్తగా IAS జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సిరిసిల్ల వాటర్ మేనేజ్మెంట్ లెసన్ అనేది కొత్తగా ఈ యొక్క ముస్సోరీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఆ లెసన్ అనేది వాళ్ళ యొక్క ట్రైనింగ్లో భాగంగా చేశారనమాట. అంటే ఈ సిరిసిల్ల అనేది ఎక్కడ అంటే తమిళనాడు చెందినటువంటి ఈ యొక్క సిరిసిల్ల జిల్లా చెందినటువంటి ఈ యొక్క మిషన్ కాకతీయ ద్వారా వాటర్ మేనేజ్మెంట్ అనమాట, కొత్తగా ఈ వాటర్ని పునరుద్ధరించడం అనే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఇది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్వర్తిస్తుంది అనమాట. ఆ విధానం అనేది చాలా బాగుంది, చాలా అధునాతనంగా ఉంది, కొత్తగా ఆ విధానాన్ని తీసుకురావడానికి చాలా బాగుంది. దానికి సంబంధించిన లెసన్స్ అనేవి కూడా ఈ యొక్క IAS ట్రైనీ వాళ్ళకి చెప్తున్నారన్నమాట, ట్రైనింగ్లో వాళ్ళకి ఒక భాగం చేశారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. సిరిసిల్ల వాటర్ మేనేజ్మెంట్ మోడల్. సిరిసిల్ల ఏ టౌన్ ఇన్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ బీయింగ్ ఏ డ్రౌట్ హిట్ రీజియన్ ఇంటూ ఏ వాటర్ సర్ప్లస్ డిస్టిక్ ఇన్ నౌ బీయింగ్ స్టడీడ్ యాజ్ ఏ మోడల్ బై ట్రైనీ IAS ఆఫీసర్స్. అంటే ఈ యొక్క సిరిసిల్ల అనేది ఏంటి అంటే అది ఒక ఊరు అనమాట. సిరిసిల్ల అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఊరు అనేది ఒకప్పుడు ఇది ఏంటంటే బాగా కరువు కాటకాలను ఉన్న ఏరియా అనమాట. ఇప్పుడు ఇక్కడ సమృద్ధిగా అంటే ఉండాల్సిన వాటికన్నా ఎక్కువగా వాటర్ అవైలబిలిటీ ఉన్న జిల్లాల్లో ఇది ఒక జిల్లాగా మారిపోయిందనమాట. ఈ జిల్లాని ఏం చేశారంటే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ సంబంధించిన IAS ఆఫీసర్లకి ఒక ట్రైనింగ్ లెసన్గా దీన్ని ఇంక్లూడ్ చేశారనమాట. సో మిషన్ కాకతీయ కింద ఏంటి అంటే ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2015. అంటే ఈ యొక్క 2015లో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ యొక్క మిషన్ కాకతీయ అనే విధానాన్ని మొదలుపెట్టిందనమాట. ఆబ్జెక్టివ్ టు రీజనరేట్ ద ఇరిగేషన్ ట్యాంక్స్, లేక్స్ అండ్ అదర్ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ అండ్ హెల్ప్ టు ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఆఫ్ ద స్టేట్.
అంటే ఈ యొక్క దీంట్లో భాగంగా ఏంటి అంటే ఇంతకుముందు పురాతనంగా ఉన్నటువంటి ట్యాంకులు కావచ్చు, లేకులు, చిన్న చిన్న నదులు కానీ, చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లో ఉన్నటువంటి చెరువులు కానీ అవన్నీ తిరిగి పునరుద్ధరించి వాటిని మళ్ళీ ఎవరైతే దాని మీద ఆధారపడుతున్న చిన్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారనమాట. కాకతీయ రూలర్స్ రూల్డ్ ఓవర్ ద టెరిటరీ నియర్ వరంగల్ ఆర్ నోన్ ఫర్ దేర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఇన్ దేర్ కింగ్డమ్. అంటే ఈ యొక్క మిషన్ కాకతీయ అనే పేరు ఎందుకు పెట్టారంటే కాకతీయుల కాలంలో ఈ వరంగల్ ఏరియాని కాకతీయులు అనేవాళ్ళు పరిపాలించారన్నమాట. ఆ కాకతీయుల కాలంలో ఇలాంటి యొక్క చిన్న చిన్న ట్యాంకులు కానీ, ఈ యొక్క చిన్న చిన్న చెరువులు, నదులు యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు చాలా పనిచేశారనమాట. సో అలాంటి విధానాన్ని గుర్తు చేసే విధంగా ఆ విధానాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్కి అదే పేరు పెట్టారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏఐ ఓపెన్స్ ట్రైనీ ఎట్ పటియాలా అండ్ బెంగళూరు. అంటే ఈ యొక్క ఎస్ఏఐ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. దానికి సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ అనేది పటియాలాలోను బెంగళూరులోను జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా మనకు క్వశ్చన్ కూడా ఇచ్చాడు. సో ఈ యొక్క ముందు దీంట్లో ఉన్న టాపిక్ చూస్తే కనుక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ సొసైటీ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. అంటే ఈ యొక్క సొసైటీ యొక్క రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఈ సొసైటీ అనే దాన్ని క్రియేట్ చేశారనమాట. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక సొసైటీ అనమాట. ఇది ఏ చట్టం ప్రకారం చేశారు? సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. సక్సెసర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద 9th ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ 1982. అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ దేని ద్వారా ఏర్పడిందంటే మనకు 9వ ఏషియన్ గేమ్స్ ఎప్పుడైతే ఢిల్లీలో 1982లో జరిగినాయో ఆ ఏషియన్ గేమ్స్ జరిగిన తర్వాత దానికి ఏషియన్ గేమ్స్ జరిగిన తర్వాత దాంట్లో సక్సెస్ అనమాట. దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఈ యొక్క సొసైటీ అనేది ఏర్పడింది అనమాట. ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. అంటే ఇది ఎవరి పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ పరిధిలో పనిచేస్తుంది అనమాట. ఈ యొక్క భాగంగా ఉంటుందన్నమాట. ఇంట్రెస్టెడ్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ అండ్ అచీవింగ్ స్పోర్టింగ్ ఎక్సలెన్స్ ఎట్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. అంటే వీళ్ళు ఏంటి అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బాగా ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతీయంగా లేకపోతే ప్రపంచ స్థాయి ఆటగాళ్ళని వీళ్ళు కనిపెట్టమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఎపెక్స్ బాడీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్. దీంతో ఒక ఎపెక్స్ బాడీ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆటల్ని ప్రమోట్ చేయడానికి, ఈ యొక్క ఆటల్లో మంచి నైపుణ్యాన్ని చూపించడంలో భాగంగా ఇవి ఉంటాయి అన్నమాట. ఎయిమ్స్ ఆర్ అండ్ ఆబ్జెక్టివ్స్ టాలెంట్ స్కౌటింగ్ ఎట్ మైక్రో లెవెల్ అండ్ నర్చరింగ్ టాలెంట్ టువర్డ్స్ ఎక్సలెన్స్. అంటే బాగా ప్రతిభావంతులైన వాళ్ళని వెతకటం, ఆ మైక్రో చిన్న స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళని గుర్తించి వాళ్ళని కనిపెట్టడం అనమాట. ట్రైనింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. అంటే వాళ్ళకు సరైనటువంటి ఈ యొక్క శిక్షణ ఇచ్చి వాళ్ళని ఇంటర్నేషనల్గా వాళ్ళకి తెలియపరచాలన్నమాట. ఇలాంటి ఆట ఆడగలడు అనేటువంటి ఇంటర్నేషనల్గా వాళ్ళని తెలియజేయాలి. నెక్స్ట్ సపోర్టింగ్ ట్రైనింగ్ విత్ సైంటిఫిక్ అండ్ స్పోర్ట్ ఎక్విప్మెంట్ అండ్ సైంటిఫిక్ పర్సనల్. అంటే ఎవరైతే ఈ యొక్క ట్రైన్ చేసిన వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ చేయాలి, ఒక మంచి ట్రైనర్ పెట్టాలి, సైంటిఫిక్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉండాలన్నమాట. దాంతోపాటు సైంటిఫిక్ పర్సనల్స్ కూడా వాళ్ళకు భాగంగా ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో భాగంగా ఉండాలన్నమాట. మానిటర్ అండ్ ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్ విత్ ఏ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. అంటే వీళ్ళ యొక్క ఆ యొక్క ట్రైనింగ్ని అంతా మానిటర్ చేయాలా, ఇంకా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా వీళ్ళు ఏం చేయాలంటే సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. ట్రైనింగ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ నేషనల్ టీమ్స్. దీంతోపాటు ఏంటి వాళ్ళకి ట్రైన్ చేయాలి, నేషనల్ టీమ్స్కి తయారు చేసే విధంగా వాళ్ళు ట్రైన్ చేయాలన్నమాట. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఈ యొక్క ఆటలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను డెవలప్ చేయటం, వాటిని మెయింటైన్ చేయటం. మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడింగ్ ఆఫ్ 4 స్టేడియా కాంప్లెక్సెస్ అండ్ ఏ షూటింగ్ రేంజ్ ఇన్ ఢిల్లీ. అంటే ఈ యొక్క మొత్తం వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అన్నింటికీ ఈ యొక్క ట్రైనింగ్కి సంబంధించినటువంటి సరైన ప్లేస్లు అనేవి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విధంగా చూడటం అనమాట. టు ప్రొడ్యూస్ కోచెస్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషనిస్ట్ ఆఫ్ హై క్యాలిబర్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఆఫ్ స్పోర్ట్స్ టు బ్రాడ్ బేస్డ్ స్పోర్ట్స్. అంటే ఇంకా ఏంటి కోచ్ల్ని అంటే మంచి కోచ్ల్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి హై క్యాలిబర్ బాగా శక్తివంతమైనటువంటి విధానాలు తెలిసిన వాళ్ళని ఏర్పాటు చేసి ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అన్ని విధాలుగా వాళ్ళకు ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్కి సౌకర్యం కల్పించే విధంగా లేకపోతే వాళ్ళకు అవకాశం కలిగించే విధంగా చూడాలన్నమాట. నెక్స్ట్ 2 అకాడమిక్ వింగ్స్. ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఎస్ఏఐకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 2 వింగ్స్ ఉన్నాయన్నమాట. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ NSNIS పటియాలా. దీనికి 2 భాగాలు అనమాట. ఈ పటియాలా అనేది ఇప్పుడు మనం ఏర్పాటు చేశారనమాట. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది పటియాలలో ఉంది. నెక్స్ట్ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ LNCPE తిరువనంతపురం. నెక్స్ట్ గవర్నింగ్ బాడీస్ ఆఫ్ ACI హెడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ యాజ్ ఇట్స్ చైర్మన్.
అంటే దీని యొక్క హెడ్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన ఆయన దీని హెడ్ అనమాట. ఆయనే చైర్మన్గా వ్యవహరిస్తాడనమాట. స్పోర్ట్స్ ప్రమోషన్ స్కీమ్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యంగ్ టాలెంట్. అంటే ఈ యొక్క స్కీమ్స్ ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని అభివృద్ధి చేయడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ప్రొవైడ్స్ విత్ రిక్విసైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, కోచింగ్ ఫెసిలిటీస్ అండ్ కాంపిటీషన్ ఎక్స్పోజర్. అంటే వీళ్ళకి ఏంటి సరైనటువంటి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, తర్వాత కొన్ని ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆటలాడడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, కోచింగ్ ఫెసిలిటీస్, తర్వాత కాంపిటీషన్ సంబంధించిన ఎక్స్పోజర్, ఆ కాంపిటీషన్కి వెళ్ళడానికి సరైనటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకురావాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్వేసివ్ మిసైల్స్ ఈజ్ స్ప్రెడ్డింగ్ ర్యాపిడ్లీ ఇన్ కేరళస్ బ్యాక్ వాటర్స్. అంటే కేరళకు సంబంధించినటువంటి చిన్న చిన్న నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు. బ్యాక్ వాటర్ అంటే ఏంటంటే కొన్ని సపోర్టివ్గా ఉంచుకుంటూ ఆ గ్రామానికి సంబంధించి ఆ యొక్క ఏరియాలో ఏమవుతుందంటే ఇన్వేసివ్ మిసైల్స్ అనే ఈ జాతికి సంబంధించి అంటే ఈ గవ్వలు అనమాట. మనం చూస్తాం కదా, మనకు సముద్రంలో నుంచి నదుల్లో నుంచి మనకు సన్న గవ్వలు ఉంటాయి. అలాంటి గవ్వ జాతికి చెందినటువంటి ఈ యొక్క ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏవైతే ఉన్నాయో ప్రాదేశికంగా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటున్నాయి అనమాట. దానివల్ల ఆ ప్రాదేశికంగా ఆధారపడి వాటిని కూడా వ్యాపారంగా చేసుకునే వాళ్ళ యొక్క జీవనాధారం అనేది కోల్పోతున్నారని చెప్పే ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించిన మనకు క్వశ్చన్ కూడా ఇచ్చారు, మనం లాస్ట్ చివరిని డిస్కస్ చేద్దాం. చెర్రు మిసైల్స్ వీటిని ఏమంటారంటే మిటెల్లా స్టిగాటా అనే వీటిని పేరు పెట్టారనమాట. సో దీనికి ఏంటిగా చూద్దాం ఒకసారి. యాన్ ఇన్వేసివ్ మిసైల్స్ నేటివ్ టు సౌత్ అండ్ సెంట్రల్ అమెరికన్ కోర్స్. అంటే ఈ యొక్క ఇన్వేసివ్ మిసైల్స్ అనమాట. ఇవి వీటి యొక్క నేటివ్ ఎక్కడ అంటే సౌత్ అండ్ సెంట్రల్ అమెరికన్ కోర్స్. అంటే సౌత్కి సంబంధించినటువంటి సెంట్రల్ అమెరికాకి చెందినటువంటి ఆ యొక్క నదీ తీర ప్రాంతాల్లో అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యొక్క జాతులు అనమాట. ఇట్స్ కలర్ వేరీస్ ఫ్రమ్ బ్లాక్ టు బ్రౌన్, పర్పుల్ ఆర్ డార్క్ గ్రీన్. ఇట్ ఈజ్ ఎడిబుల్. అంటే ఇవి ఏంటంటే రకరకాల రంగుల్లో ఉంటాయి అనమాట. అంటే నలుపు నుంచి బ్రౌన్ వరకు, తర్వాత పర్పుల్ నుంచి డార్క్ గ్రీన్ వరకు ఉంటాయి అనమాట. ఇట్ ఈజ్ ఎడిబుల్. ఎడిబుల్ అంటే మనం ఆహారంగా తీసుకోవచ్చు. ఎడిబుల్ ఆయిల్ అంటే ఏంటంటే వంట నూనె అంటాం. సో ఈ యొక్క ఎడిబుల్ అంటే ఏదైనా కానీ మనం ఆహారంగా తీసుకునే అవకాశం ఉందన్నమాట వీటిని. న్యూస్ ద ఇన్వేసివ్ మిసైల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లార్జ్ నంబర్స్ ఇన్ ద ఈస్ట్యూయరీస్ అండ్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ, ఆస్టమోడి లేక్, ఏ ర్యామ్సర్ సైట్. ఈ ర్యామ్సర్ సైట్కి చెందినటువంటి ఈ కేరళలోని భాగమైనటువంటి ఆస్టమోడి లేక్లో ఈ ఎక్కువగా మనకు కనపడుతున్నాయి అన్నమాట. ఆ బ్యాక్ వాటర్ సమీప ప్రాంతాలు. అంటే బ్యాక్ వాటర్ అంటే మనం కొన్ని వాటర్ని స్టోర్ చేసుకుంటామని చెప్పాం కదా, ఆ వాటర్ని చిన్న చిన్న నదులు కానీ చిన్న చిన్న సరస్సులు కానీ వాటిని అంటారు బ్యాక్ వాటర్స్ అంటాం అనమాట. సో వాటిలో ఎక్కువగా పెరుగుతున్నాయి అనమాట. ఇష్యూస్ ఫాస్ట్ బ్రీడింగ్ చెర్రు మిసైల్స్ రీప్లేస్ సెవరల్ స్పీసీస్ లైక్ ద ఏషియన్ గ్రీన్ మిసైల్స్ అండ్ ఎడిబుల్ ఓస్టర్ మెగల్లనా బినియేటా అండ్ షార్ట్ నెకెల్ క్లామ్స్. అంటే ఈ యొక్క ప్రాదేశికంగా ఉన్నటువంటి వాటిని అవి అంతరించిపోయే విధంగా అంటే వాటికన్నా ఇవి ఎక్కువగా పెరిగి వాటి యొక్క అభివృద్ధి జరగకుండా ఇవి ఉంటున్నాయి అన్నమాట. ఈ యొక్క ఏవైతే ఈ యొక్క చారు మిసైల్స్ అనేవి పొటెన్షియల్ టు అవుట్ కంపీట్ ద లుక్రేటివ్ కామ్ ఫిషరీ ఇన్ కేరళ. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ బాగా ఏదైతే ఫిషరీకి సంబంధించినటువంటి బాగా ప్రాదేశిక పరంగా ఉన్నటువంటి దానికి సాధ్యం కాకుండా పోతుంది. ఆ పొటెన్షియాలిటీ అనేది దెబ్బతింటుందన్నమాట. ఇంపాక్ట్ ఆన్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ఫిషర్ మ్యాన్ ఎంగేజ్డ్ ఇన్ మొల్లస్కాన్ ఫిషరీస్ కెన్ కాజ్ హ్యూజ్ ఎకనామిక్ లాస్ అండ్ డ్యామేజ్ ద నేటివ్ బయోడైవర్సిటీ. అంటే ఈ యొక్క వాటి వల్ల కారణంగా ఏంటి అంటే మొల్లస్కాన్ ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో ఆ చేపలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడే ఈ యొక్క ఫిషర్మెన్ అనేవాళ్ళు ఎకనామిక్ అంటే వీటి వల్ల అవి అంతరించిపోతున్నాయి అనమాట. సో వాటి మీద ఆధారపడిన ఈ ఫిషరీస్ అనేవాళ్ళు ఫిషర్మ్యాన్ అనేవాళ్ళు పూర్తిగా ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ అంటే నేటివ్గా ఉన్నటువంటి అక్కడ ప్రాదేశికంగా ఉన్నటువంటి బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుందన్నమాట. హౌ డిడ్ దే స్ప్రెడ్? అసలు అవి ఎలా వస్తున్నాయో చూద్దాం. మసైల్స్ అటాచ్డ్ టు ద షిప్ హాల్స్ మైట్ హ్యావ్ రీచ్డ్ ఇండియన్ షోర్స్ ఆల్సో స్ప్రెడ్ త్రూ బెల్లాస్ట్ వాటర్ డిశ్చార్జ్. అంటే ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే ఏవైతే మనకు ఓడలు అనేవి ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేస్తూ ఉంటాయి సముద్రాల్లో, ఆ ఓడలు అడుగు భాగాన్ని అంటుకొని వస్తాయి అనమాట. ఒక్కోసారి ఏంటి అంటే బల్లాస్ట్ వాటర్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే మన ఓడ అనేది సముద్రంలో మార్గంలో నడవాలి అంటే ఆ ఓడను బ్యాలెన్స్ చేయడానికి దాంట్లో కొంతవరకు నీటిని నింపుతారనమాట. సముద్రం నుంచి ఈ సాల్ట్ వాటర్ అనేది దాంట్లో నింపుతారు. దాన్ని ఏమంటారంటే బల్లాస్ట్ వాటర్ డిశ్చార్జ్ అంటారు.
ఆ వాటర్ నింపిన తర్వాత ఎప్పుడైతే ఇది తీరాన్ని చేరుతుందో ఆ వాటర్ని అంతా కూడా డ్రైన్ చేస్తారు, అంటే విడిచిపెడతారనమాట. అంటే అక్కడెక్కడో సౌత్ అమెరికాలో, ఆ సౌత్ సెంట్రల్ అమెరికాలో నింపిన వాటర్ని ఏం చేస్తారంటే తీసుకొచ్చి కేరళలో వదిలిపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్తో పాటు కొన్ని అక్కడ జంతువులు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న చేపలు కావచ్చు, లేకపోతే ఇలాంటి మిసైల్స్ కావచ్చు, ఆ వాటర్లో కలిసి వస్తాయి అనమాట. అవి ఇక్కడ మన వాటర్లో కలిసిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్రాదేశికంగా ఉన్నటువంటి ఈ యొక్క జంతువులు అనేవి అంతరించిపోయి అవి అత్యంత వేగంగా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్, సైక్లోన్ ఓకీ 2017 మైట్ హ్యావ్ బ్రాట్ ద ఇన్వేసివ్ మసిల్స్ ఇన్ టు ద కేరళ బ్యాక్ వాటర్స్ అండ్ ఈస్టూరియాస్. అంటే ఇప్పుడు ఈ యొక్క సముద్రంలో ఉండాల్సినవి మరి కేరళలోని బ్యాక్ వాటర్స్లో, అంటే చిన్న చిన్న నదుల్లోకి ఎలా వచ్చినాయి అంటే సైక్లోన్ అనేది 2017లో వచ్చినటువంటి ఓకీ సైక్లోన్ అనే దాని ప్రభావం వల్ల ఈ బ్యాక్ వాటర్స్లోకి వచ్చే అవకాశం ఏర్పడిందనమాట. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బెల్లస్ట్ వాటర్ అనేది సేమ్ నేను చెప్పిన టాపిక్ అదే. ఆ బెల్లస్ట్ వాటర్ గురించి నేను చెప్పాను. అంటే ట్యాంకులు ఫిల్ చేయడం, ఆ ట్యాంక్ని ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి డ్రైన్ చేసుకుంటారు అనమాట. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది IMO అనేది ఒకటి ఉందన్నమాట. ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనమాట IMO అనేది. అడాప్టెడ్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ షిప్స్ బ్యాలెస్ట్ వాటర్ అండ్ సెడిమెంట్స్ BWM. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ అంట షిప్కు సంబంధించినటువంటి ఈ బాలెస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ సెడిమెంట్స్ సంబంధించిన దాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తూ వస్తూ ఉంటారన్నమాట. దానికి సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకుంటారన్నమాట. అడాప్టెడ్ 2004, అంటే దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 2004లో చేశారు. నెక్స్ట్, ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ 2017. యాక్చువల్గా దీన్ని అడాప్ట్ చేసింది 2004లో అయితే ఇది ఫోర్స్లోకి వచ్చి, అంటే ఇది ఒక నియామకం, అంటే పనిలోకి వచ్చింది ఎప్పుడంటే 2017 నుంచి వచ్చిందనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ చూసుకుంటే ఇంతేనండి. ఈ రోజు వరకు మనకు టాపిక్స్ వరకు ఇవే. ఇప్పుడు మనకు దీంట్లో ఉన్నటువంటి మన క్వశ్చన్స్ అనేవి మనం ఆల్రెడీ ఇప్పుడు దాకా చదువుకున్న ఈ యొక్క టాపిక్స్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్స్ కూడా. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ద టీమ్ మిషన్ కాకతీయ సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ రిఫర్స్ టు. అంటే మనం ఆల్రెడీ మిషన్ కాకతీయ గురించి చెప్పుకున్నాం. ఈ సిరిసిల్ల జిల్లా అనేటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఈ తెలంగాణకు చెందినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ అనమాట, అంటే ఈ యొక్క మిషన్ అనమాట. ఆ మిషన్ సంబంధించి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, ఏ మిషన్ టు రీస్టోర్ ఏన్షియంట్ కెరేజ్ సిస్టమ్ విచ్ సప్లైస్ వాటర్ త్రూ అండర్ గ్రౌండ్ సబ్టెరియన్ టెన్నల్స్ ఆఫ్ ద ప్రజెంట్ డే కర్ణాటక. సో ఇది కర్ణాటక సంబంధించింది కాదు, అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించింది అసలే కాదు. సో ఇది రాంగ్ ఆప్షన్. ఏ ప్రోగ్రామ్ ఫర్ పైప్డ్ అండ్ ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది నల్లా ప్రాజెక్ట్, దీనికి సంబంధం లేదు. ఈ యొక్క మిషన్ కాకతీయకు సంబంధం లేదు. ఇది కూడా రాంగ్. తెలంగాణలో ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఇది వాటికి నల్లా ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్, యాన్ ఎఫర్ట్ ఫర్ రివైవల్ ఆఫ్ ద ఏజ్ ఓల్డ్ ఆర్ట్ ఫ్రమ్ యాన్ కురుంబా పెయింటింగ్ ఇన్ నీలగిరి ఆఫ్ తమిళనాడు. అసలు తమిళనాడుకి సంబంధించింది కాదు, అందులో ఇది పెయింటింగ్ గురించి అంటాం. సో ఇది మిషన్ కాకతీయ కాదు. సో నెక్స్ట్, ఏ ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరింగ్ ఆల్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ లేక్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఎస్. అంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే ఈ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ చిన్న చిన్న సరస్సులు, నదులు, కుంటలు వాటిని తిరిగి పునరుద్ధరించడానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ చూస్తే కనుక విత్ రిఫరెన్స్ టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ACI విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ అన్నాడు. ఇదే మనం జాగ్రత్తగా చూడాలి, కరెక్టా ఇన్కరెక్ట్ దాని గురించి చూడాలి. సో ఇన్కరెక్ట్ అని కాబట్టి మనం ఇక్కడ తప్పుడు స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈజ్ ఏ సక్సెసర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కామన్వెల్త్ గేమ్స్ ఇన్ ద న్యూఢిల్లీ. అంటే న్యూఢిల్లీలో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్ అంటే తర్వాత ఏర్పడింది, కానీ ఇది కామన్వెల్త్ గేమ్స్ కాదు, 9th ఏషియన్ గేమ్స్ అనమాట. సో ఇది రాంగ్ ఆప్షన్. సో మనకు ఫస్ట్ అనేది రాంగ్ ఆప్షన్ కాబట్టి మన ఆప్షన్లో మనం ఎప్పుడు కూడా మనకు కన్ఫామ్గా తెలిసిన తర్వాత మనం ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్ చూడాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కన్ఫామ్గా ఉండాలి. మనం ఇచ్చే అక్కడ ఏ ఆప్షన్ అనేది ఓన్లీ ఏ, బి వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ అన్నాడు. నెక్స్ట్ సి వచ్చేసి బోత్ 1 and 2. సో బోత్ 1 and 2 కాదు, 2 ఓన్లీ కాదు. నెక్స్ట్ అంటే ఈ మనకు ఏ అయి ఉండాలా, ఫస్ట్ ఓన్లీ 1 అయి ఉండాలి. నెక్స్ట్ ఏమన్నాడు, నైదర్ 1 or 2 అన్నాడు. అంటే 1 కాదు 2 కాదు అన్నాడు. సో ఇది కాదు కాబట్టి ఓన్లీ ఏ, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఎప్పుడైతే చూసుకుంటాం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మిటెల్లా స్టిగేటా అనేది ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట. ఈ మిసైల్ సంబంధించింది. రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ రిఫర్స్ టు ఏ న్యూలీ డిస్కవర్డ్ మెటీరియల్ విచ్ వాజ్ కెపాసిటీ టు డీసాలినేట్ వాటర్. సో ఇది కొత్తగా కనిపినటువంటి ఒక మెటీరియల్ అంటున్నాడు.
సో ఇది డీశాలినేట్ వాటర్ని అంటే ఈ యొక్క ఉప్పును అంటే డీశాలినేట్ ఏంటంటే ఆ ఉప్పుని తీవ్రతను తగ్గించడానికి మంచి వాటర్ని ఉప్పు జలాన్ని మంచి వాటర్గా మార్చడానికి ఉపయోగించే మెటీరియల్ అంటున్నాడు, కానీ అది కాదు. సో నెక్స్ట్ యాన్ ఇన్వెసివ్ ట్రీ స్పీసెస్, ఇన్వెసివ్ అన్నాడు కానీ ట్రీ స్పీసెస్ కాదు, ఇది ట్రీకి సంబంధించింది కాదు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఏ న్యూలీ డిస్కవర్డ్ స్పాంజ్ టైప్ మెటీరియల్, సో ఇది స్పాంజ్ టైప్ మెటీరియల్కి సంబంధించింది ఏం కాదు ఇది. యాన్ ఇన్వెసివ్ మెసెల్ నేటివ్ టు సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా కోస్ట్. ఎస్, ఈ యొక్క ఇన్వెసివ్ మెసెల్ అనమాట, అంటే ఈ యొక్క గవ్వజాతికి చెందినటువంటి ఒక జీవి అనమాట. ఇది దీని యొక్క నేటివ్ ఎక్కడ అంటే సౌత్ సెంట్రల్ అమెరికా అనమాట. సౌత్ అండ్ సెంట్రల్ అమెరికాలో దీని యొక్క నేటివ్ ప్లేస్. ఇక మనం నెక్స్ట్ బిట్ చూస్తే కనుక ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ నీల్గిరి బయోస్పియర్ రిజర్వ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాస్ట్ రిమైనింగ్ అండ్ బెస్ట్ ప్రొటెక్టెడ్ habitats for endangered species like tiger and elephant. The river Kabini forms the southern boundary of this protected area. Which of the following protected area is being described in the above passage? అంటే ఇప్పుడు మనం చెప్పిన అబోవ్ ప్యాసేజ్లో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాకి సంబంధించినటువంటి ఈ యొక్క బయోస్పియర్ టైగర్కి సంబంధించిన బయోస్పియర్ ఏంటంటే నాగర్హోలీ టైగర్ బయోస్పియర్. ఇది ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇక మనం నెక్స్ట్ వస్తే ఇవన్నీ కూడా ఆన్సర్స్ అండి, మనం పైన చెప్పిన క్వశ్చన్ యొక్క ఆన్సర్స్, ఆ 4 బిట్ల యొక్క ఆన్సర్స్ ఇవండి. ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ ప్లస్ సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.